హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూయర్స్, ఈరోజు మనం బ్యాటరీ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది నేర్చుకుందాం. దానికంటే ముందు వ్యూయర్స్, నా ఛానల్ పైన సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది వ్యూయర్స్, ప్లీజ్ దాన్ని క్లిక్ చేయండి. మరి వ్యూయర్స్, మీరు ఏం చేయాలంటే మన బ్యాటరీ లైఫ్ని బాగా పెంచుకోవాలంటే చాలామంది మెయిన్ ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యూయర్స్. నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి తెల్లవారు చూసేసరికి ఈ 60% 70% ఉంటుంది. అందుకని చాలామంది వ్యూయర్స్ వాళ్ళకి చిరాకుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు దాన్ని ఎలాగైతే బ్యాటరీ లైఫ్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్న ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే షట్ యాప్ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, నేను ఇక్కడ రాంగ్ టైప్ చేశాను. అయినా షట్ యాప్ రియల్ బ్యాటరీ సేవర్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఏమని చూపిస్తుందంటే ఇక్కడ 3 యాప్స్ రన్నింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్, 1% బ్యాటరీ కాస్ట్, 1% డేటా యూసేజ్. బ్యాటరీ కాస్ట్ అంటే 1% ఈ 3 యాప్స్ లాగుతుంది ఫ్రెండ్స్. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాటరీ అయిపోవడానికి బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ రన్ అవుతాయి ఫ్రెండ్స్. దానివల్ల ఛార్జింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాటరీ లైఫ్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఇక్కడ షట్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ అదే ఫోర్స్ స్టాప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మీరేం భయపడవసరం లేదు. ఇప్పుడు ఇది అయిపోయాక టిక్ మార్క్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ నో యాప్స్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, కూల్. ఇప్పుడు యువర్ ఫోన్ రన్స్ క్వైట్ వెల్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఫ్రెష్ ఫోన్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో క్లోజ్ అయిపోయినాయి. మీరు రీసెంట్ యాప్స్లో చూసుకుంటే ఇదేంటి ఇక్కడ ఉన్నాయి కదా, రీసెంట్ యాప్స్లో బ్యాక్గ్రౌండ్లో ఎలా క్లోజ్ అయిపోయినాయి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో క్లోజ్ అవ్వడం వేరు, రీసెంట్ యాప్స్ వేరు ఫ్రెండ్స్. రీసెంట్ యాప్స్లో ఉండడం వల్ల దానివల్ల కలిగే నష్టాలు లేవు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ యాప్స్లో క్లోజ్ అవ్వకపోతేనే మీకు బ్యాటరీ లైఫ్ అనేది చాలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయడం చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఏజెడ్ రికార్డుతో ఈ వీడియో తీస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మరి నేను షట్ కొట్టంగానే యాప్ కూడా క్లోజ్ అయిపోద్ది కదా అని ఒక ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. గుడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇప్పుడు దానికోసం మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ లిస్ట్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వైట్ లిస్ట్లో ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్. దీన్ని వేయడం వల్ల షట్ కొట్టినా సరే అవ్వదు ఫ్రెండ్స్. అసలు ఎలా యాడ్ చేస్తానంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చాలా యాప్స్ కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు A to Z ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్ ఇలా మీరు టిక్ మార్క్ చేసి ఈ టిక్ మార్క్ కూడా కొట్టడం వల్ల యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ అలా యాడ్ అవ్వడం వల్ల మీరు షట్ కొట్టినప్పుడు ఈ యాప్స్ మాత్రం బ్యాక్గ్రౌండ్ రన్ అయినా సరే ఒకవేళ క్లోజ్ అవ్వవు ఫ్రెండ్స్. అది దీనికి కారణం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7